5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా రైట్ హ్యాండ్ని ఫ్రంట్కి తీసుకురండి, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్కి తీసుకురండి. అలా నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి. సిట్టింగ్ వజ్రాసనం. సో ఒక బ్యాక్ బెండింగ్ చేసేటప్పుడు మనం ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి కాబట్టి ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం శశంకాసన్. సో నీస్ మధ్యలో మ్యాక్సిమం ఎంత వెళ్ళేదంత డిస్టెన్స్ తీసుకోండి. మ్యాక్సిమం నీస్ స్ట్రైట్గా వచ్చే విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ని అలా షోల్డర్లలో పక్క నుంచి పైకి రైజ్ చేయండి. పైకి బాడీని బాగా సాగదీయాలి. నీస్ మధ్యలో డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు బాడీని బాగా సాగదీస్తూ మీ యొక్క పామ్స్, చిన్ను, చెస్ట్ ఫ్లోర్కి టచ్ అయ్యే విధంగా ఫ్రంట్కి బెండ్ అవ్వండి. స్లోగా చిన్ను, చెస్ట్ టచ్ అవ్వాలి. హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. మీ బటక్స్ హీల్ మీదే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ ఈస్కి టచ్ చేస్తూ హెడ్ హ్యాండ్స్ సో సైమల్టేనియస్గా పైకి రేజ్ చేయండి. స్ట్రైట్, స్లోలీ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ స్లోలీ. ఓకే, మీ నీస్ డిస్టెన్స్ అలాగే ఉంచండి. సో ఉత్తాన మాండుకాసి. నెమ్మదిగా రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ ఎల్బో బెండ్ చేసి రైట్ పామ్ని లెఫ్ట్ షోల్డర్కి టచ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. లెఫ్ట్ ఎల్బో బెండ్ చేస్తూ లెఫ్ట్ పామ్ని రైట్ షోల్డర్కి టచ్ చేయండి. ఓకే, 6 రైట్. కాన్సన్ట్రేట్ యువర్ ఎల్బో సెంటర్. 1, 2, 3, 4, 5, 6,